దేవుని వాక్యం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఆయనను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. చాలు. కాబట్టి దేవుని బిడ్డలతోనే పేతురు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యేసు ప్రభుని నమ్ముకున్న మనము, యేసు ప్రభు వారు నిజమైన దేవుడని, లోకరక్షకుడని, ఆయన పరలోకములో ఉన్నాడని నమ్ముకున్న మనము కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటిలో నీతి నివసించుచున్నది అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలకి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ప్రభువు వేవేల పరిశుద్ధులతో దేవుని మహిమతో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆ రాజ్యంలోనికి మనల్ని తీసుకెళ్ళేవాడుగా ఉన్నాడు. కనుకనే నీవు నేను మనము దేవునికి ఇష్టలుగాను దేవునికి స్నేహితులుగా ఈ లోకంలో జీవించాలి. ఈ లోకంలో పరిశుద్ధులుగా మనము జీవించాలి. అప్పుడు ప్రభు వచ్చినప్పుడు క్రొత్త ఆకాశములోనికి క్రొత్త భూమిలోనికి మనల్ని తీసుకెళ్తాడు. అందులో నీతి నివసిస్తుంది, మహిమ నివసిస్తుంది, వెలుగు నివసిస్తుంది, బంగారము ప్రకాశిస్తుంది, ధవలము ప్రకాశిస్తుంది. అదెంతో సౌందర్యవంతమైనటువంటి దేశము. ఆ దేశములో మన ఆత్మ ఎల్లప్పుడూ యుగయుగాలు ఉల్లాసించేదిగాను సంతోషించేదిగా ఉంటుంది.